ఐపీఎల్ 2025 క్రికెట్ అభిమానులకు మంచి కిక్ ఇస్తుంది. ఈ 18వ సీజన్ ప్రేక్షకులకు ఊహించిందని కంటే భిన్నంగా సాగుతుంది. ఎన్నో అంచనాలు ఉన్న పెద్ద జట్లు పాయింట్ పాటికలో చివరి స్థానంలో కొనసాగుతుండగా, ఎటువంటి అంచనాలు లేని చిన్న జట్లు భారీ విజయాలను అందుకుంటూ టాప్ పొజిషన్లో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం నుంచి రివెంజ్ వీక్ ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగా రాత్రి ముంబై చెన్నై మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఘన విజయం అందుకొని ప్లే ఆఫ్ రేస్కి వచ్చింది. కాగా ఈ మ్యాచ్లో 76 పరుగులతో నాటౌట్గా నిలిచిన రోహిత్ శర్మ ఐపీఎల్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ సీజన్లో చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయినా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చెన్నైతో జరిగిన మ్యాచ్లో 4 ఫోర్లు 6 సిక్సర్లతో చెలరేగాడు. మ్యాచ్ విన్నింగ్లో కీలక పాత్ర పోషించిన రోహిత్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందించారు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్ సాధించిన భారత్ క్రికెట్గా రోహిత్ శర్మ నిలిచాడు. అలాగే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్న వారిలో డివిలియర్స్ 25, గేల్ 22, రోహిత్ శర్మ 20తో మూడో స్థానంలో ఉన్నాడు. అలాగే కోహ్లీ 19 సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకొని 4వ స్థానంలో ఉన్నాడు. అలాగే చెన్నైపై రోహిత్ శర్మ చేసిన 76 పరుగులతో మరో రికార్డు సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రోహిత్ 6786 పరుగులతో రెండో స్థానంలో చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ 8326 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. అలాగే మాజీ ప్లేయర్ శిఖర్ ధవన్ 6769 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.